మన భారతదేశంలో ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయండి. భూలోక వైకుంఠంగా పిలువబడే శ్రీరంగం కంటే ఎన్నో లక్షల సంవత్సరాల ముందే ఒక క్షేత్రం ఉందంటే మీరు నమ్ముతారా? తమిళనాడులోని తిరుచిరాపల్లికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువెళ్లరై అనే పుణ్యక్షేత్రానికి వెళ్లాల్సిందే. పురాణాల ప్రకారం కృతయుగంలో శిబి చక్రవర్తి ఇక్కడ వేటాడుతుండగా ఒక తెల్లటి వరాహం కనిపించి మాయమైపోయిందట. అక్కడే తపస్సులో ఉన్న మార్కండేయ మహర్షిని అడగ్గా ఆ వరాహం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని ఆయన బదులిచ్చారు. అయితే ఆ మహర్షి గారి సూచనతో శిబి చక్రవర్తి ఉత్తర భారతం నుండి 3700 వైష్ణవ కుటుంబాలు ఇక్కడికి రప్పించారు. వారిలో అనుకోకుండా ఒకరు మరణించడంతో ఆ సంఖ్య 3699కి పడిపోయింది. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఒక సాధారణ బ్రాహ్మణ రూపంలో వచ్చి తానే 3700 వ్యక్తిగా ఆ సంఖ్యను పూర్తి చేశారట. అందుకే ఇక్కడ స్వామి తన భక్తులలో ఒకరిగా కలిసిపోయారు. ఈ ఆలయంలోకి అడుగు పెడితే మనకు కనిపించే మెట్లు కేవలం రాళ్లు కావండి, అవి ఆధ్యాత్మిక విజ్ఞాన భాండాగారాలు. మనం ఎక్కే మొదటి 18 మెట్లు భగవద్గీతలోని 18 అధ్యాయాలు సూచిస్తాయి. తర్వాతి 4 మెట్లు 4 చతుర్వేదాల కింద చూపిస్తాయి. తర్వాత బలిపీఠం దగ్గర ఉన్న 5 మెట్లు పంచభూతాలకు సంకేతాలు. లోపల ఉండే 8 మెట్లు అష్టాక్షరి మంత్రాన్ని, మరో 24 మెట్లు గాయత్రి మంత్రాన్ని సూచిస్తాయి అంట గురుగారు. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే మనం ఆ పరమాత్మునికి ఎంత దగ్గర అవుతున్నాము అని ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఈ ఆలయానికి మరో వింత ఉంది గురుగారు. సూర్యుడి గమనాన్ని బట్టి ఇక్కడ 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించేటప్పుడు ఒక ద్వారంలోను, దక్షిణం వైపు ఉన్నప్పుడు మరొక ద్వారం నుండి భక్తులను అనుమతిస్తారు. కాలచక్రానికి అనుగుణంగా నడిచే ఈ అరుదైన ఆలయం మహా అద్భుతం కదా. ఇంకా ఆలయం బయట పల్లవరాజు దంతివర్మన్ కాలంలో నిర్మించిన స్వస్తిక్ ఆకారంలో ఉన్న ఒక బావి ఉంటుందండి. ఈ బావి మాత్రం ఇంజనీరింగ్ మార్వెల్. ఈ బావినే చాలా మంది అత్తాకోడళ్ల బావి అని కూడా పిలుస్తారు. ఈ బావి ఎలా ఉంటుందంటే 4 వైపుల నుండి మెట్లు ఉన్నా ఒకవైపు స్నానం చేసేవారు మరోవైపు వారికి అస్సలు కనిపించరంట. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు కదా. 108 దివ్య దేశాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో శ్రీ రామానుజాచార్యులు సైతం 12 ఏళ్లు నివసించి సేవలు అందించారు. పొండరీకాక్ష పెరుమాల్, పంకజవల్లి తాయారు కొలువై ఉన్న ఈ శ్వేతగిరిని దర్శిస్తే మానసిక ప్రశాంతతతో పాటు వివాహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అండి. ఇంతటి మహత్తు గల ఈ క్షేత్రాన్ని వెంటనే చూసేయాలి కదా. ఓం నమో నారాయణాయ.